అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఏ క్షణంలోనైనా తమపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే భయం వైసీపీ నేతల్లో నెలకొంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తవ్వితీస్తోంది. నాడు జగన్ పాలనలో టీడీపీ నేతలపై కేసులు, పార్టీ ఆఫీసులపై దాడుల అంశాలను పాయింట్అవుట్ చేసి మరీ వెలికితీస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మరో 4 ఏళ్లు ఎలా ఉంటుందోనని ఫ్యాన్ పార్టీ నేతలు సమాలోచనలో పడ్డారు. కేసు నుంచి తప్పుకోవాలంటే టీడీపీలో చేరడమే తమ ముందున్న ఏకైక మార్గమని వైసీపీ భావించారు. దీంతో కూటమి పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కంచుకోట కడపలో ఫ్యాన్ పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. జగన్ కు ఇప్పుడు కడప జిల్లా పెద్ద సమస్యగా మారింది. తన సొంత ఇలాకాను చక్కదిద్దుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నాడు చంద్రబాబు టార్గెట్ గా కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాను జగన్ లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ టీం కూడా పులివెందులతో పాటు కడప జిల్లాను టార్గెట్ చేసింది. అందుకే జగన్ ఎక్కువగా బెంగళూరు నుంచి పులివెందులకు తిరుగుతూ కడప జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు. వారు జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే జగన్ సొంత గడ్డపైనే కార్పొరేటర్లు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 8 మంది వైసీపీ కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. మరికొందరు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇడుపులపాయకు కడప కార్పొరేటర్లను ప్రత్యేకంగా పిలిపించుకుని సమావేశమయ్యారు. భవిష్యత్తు మనదే, కష్టాలు శాశ్వతం కాదని కార్పొరేటర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొత్తానికి వైసీపీ కార్పొరేటర్లు జగన్ మాటను శిరసావహిస్తారా లేక సైకిల్ ఎక్కుతారా అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.